ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈరోజు మనం నంద్యాల జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రంకి వెళ్ళబోతున్నాం. అసలు యాగంటి యొక్క విశేషాలేంటి, ఎలా చేరుకోవాలి, ఈ వీడియో ఈ ఆలయం చుట్టుపక్కల కానీ ఆలయం లోపల కానీ చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండల మధ్యలో ఈ టెంపుల్ చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక చరిత్ర విషయానికి వస్తే 5వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడిందిగా చెప్పుకుంటున్నారు. ఇది విజయనగర సామ్రాజ్యం, పల్లవులు మరియు చాళుక్యులతో సహా ఎంతో మంది రాజవంశలచే ఇది పునరుద్ధరించబడింది కూడా చెప్తున్నారనమాట. ఏది ఏమైనా పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని, శివుడు మరియు పార్వతి ఇక్కడ ఒకే శిలపై ఉంటారని విశేషంగా చెప్పుకుంటున్నారు. అసలు యాగంటిలో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. ఆ తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చెక్కారట. అయితే ఆ విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ప్రతిష్ఠార్హత లేదని భావించారట.
ఆ ప్రాంతంలో స్వయంభువుగా వెలిసిన ఉమామహేశ్వర స్వామి లింగాన్ని తెచ్చి దేవాలయంలో ఆ తర్వాత ప్రతిష్ఠించారట. అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందట. ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టిన టైంలో అక్కడ ప్రతిష్ఠించాల్సిన విగ్రహం చెక్కారట యాగంటిలోనే. కాకపోతే విగ్రహం చెక్కేటప్పుడు కాలి బొటన వేలు విరిగిపోవడంతో ఆ విగ్రహాన్ని యాగంటిలోనే వదిలి వెళ్ళిపోయారట. అందువల్ల ఇప్పుడు యాగంటిలో ఓ పక్కన అంటే ఒక గుహలో వెంకటేశ్వర స్వామి గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి కాలి బొటన వేలు విరిగి మండపం ముందున్న ఈ నందీశ్వరుడే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సుమారు 90 సంవత్సరాల క్రితం దీన్ని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసేవారట. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే నందిని ఇప్పుడు చూసినట్లయితే చాలా పెరిగిపోయింది అండ్ స్తంభాల దగ్గర వరకు వచ్చేసింది. ఇక్కడ అన్ని కూడా పగుళ్ళు కూడా ఏర్పడ్డాయి కాబట్టి కనీసం స్తంభాల చుట్టూ తిరగడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది. అయితే ఇది పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం అయితే 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందని ఆల్రెడీ సర్టిఫై కూడా చేసేశారు. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది రొమేనియా రాళ్ల వల్ల జరిగింది అని కొంతమంది చెప్తున్నారు. కానీ భక్తులు విశ్వసించేది మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఏదైతే యాగంటి బసవన్న కాలు దువ్వి రంకి వేయును అప్పుడే కలియుగాంతం అగును అన్నారో దానినే భక్తులు ఎక్కువగా
మెయిన్ టెంపుల్ కి ఎడమ చేతి వైపున్న ఈ పుష్కరిణిలో మునీశ్వరుడైన అగస్త్యుడు ఇక్కడ స్నానమాచరించారు కాబట్టి ఈ చిన్న కోనేరునే అగస్త్య పుష్కరిణి అని అంటారు. అయితే ఈ చిన్న కోనేరు నీరునే స్వామివారి అభిషేకానికి భక్తులకు తీర్థప్రసాదంగా కూడా ఇస్తారని చెప్తున్నారు. అయితే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇది నంది నోటి నుంచి వస్తున్న వాటర్గా చెప్పుకుంటారు. దీన్నే భక్తులకు ఈ నీటి ఔషధ విలువలు కూడా ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకు 3 గుహలు కనిపిస్తాయి. అది ఒకటి అగస్త్య మహర్షి గుహ, తర్వాత వెంకటేశ్వర స్వామి గుహ, ఆ తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. ఈ 3 గుహలు కూడా కొండ ఎక్కే విధంగా ఉంటాయి, అంటే మెట్లు ఉంటాయి అన్నమాట. రాతి మెట్లు అవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఎక్కేటప్పుడు చాలా కష్టంగా కూడా ఉంటాయి. పెద్దవాళ్ళైతే ఎక్కకుండానే ఉండటం బెటర్. కాకపోతే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిగతా 2 గుహల్ని దర్శించుకున్నా లేదన్నా వెంకటేశ్వర స్వామిని మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. చాలా డిస్టర్బ్ చేశాయి కాబట్టి వాటి మీద శాపం ఉంది కాబట్టి ఇక్కడ కాకులు కూడా ఎగరవు అని చెప్పుకుంటున్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఏంటి అంటే కాలజ్ఞానం పుట్టిన నేలగా యాగంటిని బనగానపల్లిని చెప్పుకుంటారు. కిలోమీటర్స్ ఉంటుంది. బనగానపల్లి అయితే 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యాగంటిలో స్టేకి ఎలాంటి అకామిడేషన్ ఉండదు కాబట్టి నియరెస్ట్ ప్లేస్ బనగానపల్లి కాబట్టి అక్కడే స్టే ఏర్పాటు చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆ తర్వాత బనగానపల్లిలో నుంచే ఇక్కడికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అది కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 బస్సులు ఉంటాయి. మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా షేర్ ఆటోస్ లేదంటే క్యాబ్స్ మాట్లాడుకొని ఇక్కడ వరకు వస్తున్నారు. మేమైతే హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్స్ వచ్చింది కార్లో ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.